बीआरएस के कारगुजार सदर तारक रामाराव ने कहा कि चेवल्ला के रुकने पार्लियामेंट रंजीत रेड्डी ने बीआरएस पार्टी को धोखा दिया है। उनका हशर भी साबिक रुकने पार्लियामेंट कोंडा विश्वेश्वर रेड्डी की तरह होने वाला है। तेलंगाना भवन में चेवल्ला पार्लिमानी हल्के के कायदीन और कारकुनों के एक इजलास से खिताब करते हुए केटीआर ने कहा कि रंजीत रेड्डी और साबिक वजीर पट्टनम महेंद्र रेड्डी के लिए बीआरएस पार्टी ने काफ़ी कुछ किया। अगर वो मुस्तकबिल में दोबारा बीआरएस में शामिल होने के लिए आते हैं और चंद्रशेखर राव के पैर भी पड़ते हैं तो ऐसी सूरत में उन दोनों को किसी भी तरह बीआरएस में शामिल नहीं किया जाएगा। उन्होंने कहा कि 15 दिन कबल ही परगे और चेवल्ला में बीआरएस की जानिब से मुनक़दा जलसे-आम में रंजीत रेड्डी ने कांग्रेस के खिलाफ तनकीदें की थी और अचानक बीआरएस से मुस्तफ़ी होकर कांग्रेस में शामिल हो गए। उन्होंने कहा कि आने वाले लोकसभा इंतखाबात में चेवल्ला के अवाम रंजीत रेड्डी को मुनासिब सबक सिखाएंगे। సీను నన్ను చెప్పని నువ్వు మాట్లాడితే కదా సీను మళ్ళీ నన్ను చెప్పని జరిగింది ఏంటంటే కరెక్ట్ మాట అది ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని పెద్దలు చెప్తారు. మనమేమనుకున్నాం పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి చేస్తాం కదా 3 నెలల ముందు కూర్చుంటాడేమో ఆయన లొలి పెట్టాడేమో ఆడ ఆనంద్ ఓడగొట్టాడేమో ఈడ రోహిత్ కు సహకరిస్తాడేమో అనుకున్నాం. ఆయన ఏం చేసిండు ఆయన అచ్చంగా అక్కడిని అడ్డబెట్టి సునీతమ్మ కూడా ఆడిని అడ్డబెట్టి ఇద్దరు కూడా పార్టీలో ఉండుకుంటూ పక్కకెళ్ళి వెన్నుపోటు ఓడిచి మన నాయకులు వేదిక మీద కూర్చున్న నాయకులు ఓడిపోయినంటే కారణం మన వాళ్ళే కారణమైననే మాట అక్షర సత్యం. సరే సరే నీకు దండం పెడితే ఆగురా పోయి ఇక నేను ఎవరబడితే నువ్వు ఆడెవరబడితే ఎవరికి పడుతుంది కావు. నువ్వు చెప్పింది నేను చెప్పబడితే నేను అలాగే చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే జరిగింది మోసపోయినాం జరిగింది. తర్వాత గమ్మత్ ఏంటంటే ఎలక్షన్ అయిపోయింది సరే ఓడిపోయినాం 39 మంది గెలిచినాం. నాకు అందరికంటే మొదలు ఫోన్ చేసింది ఎవరు ఎరికేనా రంజిత్ రెడ్డి అన్నా అరే నీకు దండం పెడితే ఆగురా నీ కోపం అంతా ఆగబట్టుకొని జ్ఞానేశ్వర్ అన్న గెలుపులో నూకురా పోయి నా మీద ఎందుకు లొల్లి పెడుతున్నావు నేనే చెప్పబడితే నువ్వు చెప్పేది ఆగు. ఇప్పుడు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా